ప్రెగ్నెన్సీ చెకప్స్కి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, నార్మల్ డెలివరీ అవుతుందా మేడం అని. కొంతమంది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే అడుగుతూ ఉంటారు, కొంతమంది 7వ నెల వచ్చేసరికి 8వ నెల వచ్చేసరికి మేడం స్కాన్లో అంతా చూశారు కదా, అంత బాగుందా, నార్మల్ డెలివరీ అయిపోతుందా అని అడుగుతూ ఉంటారు. ఒకటి, మనకి స్కాన్ను చూసి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది ఎవ్వరం చెప్పలేం. ఇంకోటి, సిజేరియన్ సెక్షనే చేయాల్సిన కారణాలు ఏమన్నా ప్రెగ్నెన్సీలో ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూస్తాం. మీ ప్రెగ్నెన్సీలో గనక మీకు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, సిజేరియన్ సెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే బేబీ బ్రీచ్ పొజిషన్లో కానీ, మాయ కిందికి ఉండటం కానీ, ఉమ్మనీరులో ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు నార్మల్కి ట్రై చేయగలము అని చెప్పగలం. కానీ యాక్చువల్గా నార్మల్ డెలివరీనే అవుతుందా లేదా అనేది, మీకు పెయిన్స్ వచ్చి దారి ఓపెన్ అవుతుందా, పెయిన్స్తో పాటు బేబీ కిందికి వస్తుందా, ఇట్లాగా సెవరల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని మనం ముందుగానే నార్మల్ డెలివరీ అయిపోతుంది లేదా నార్మల్ డెలివరీ అవ్వదు అని ముందుగానే చెప్పలేం. మేము ప్రెగ్నెన్సీ టైంలో చెప్పగలిగిందల్లా మీకు నార్మల్కి ట్రై చేయగలమా లేదా అనేది మాత్రమే చెప్పగలం. యాక్చువల్ లేబర్లో ఉన్నప్పుడు బేబీకి కానీ మదర్కి కానీ ఏమన్నా రిస్క్ అయితే అప్పుడు సిజేరియన్ డెలివరీ అవసరం పడచ్చు.